హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ వ్లాగ్స్. మేమైతే ఒక సంవత్సరం నుండి కష్టపడుతున్నా. నేను మా ఇంట్లో గ్యాస్ పొయ్యి మండుతలేదు, మస్తు ఇబ్బంది పెడుతుంది, మస్తు టాస్క్ అవుతుంది. రోజు పొద్దున పిల్లలకి స్కూల్ కి వెళ్ళడానికంటే ముందు వంట చేయడానికి అయితే నాకు మస్తు ఘోరంగా ఏడు పత్తుంది. అందుకనే ఈ సంవత్సరం నుండి ఓపిక పట్టి అయినా అట్లనే అండి, పని అయిన పొయ్యి మీదనే వండినా ఈ సంవత్సర కాలంగా. కాకపోతే ఇప్పుడు మాత్రం వండే పరిస్థితి లేదు, ఎందుకంటే పూర్తిగా ఖరాబ్ అయింది అన్నట్టు. ఆ బర్నర్స్ అనేవి విరిగిపోయినాయి. ఇప్పుడు ఇంకా విరిగిపోయిన తర్వాత సెట్ అదంతా చేంజ్ చేయాలి అని చెప్పారు. దాదాపు అదంతా చేంజ్ చేస్తే ఒక 1000-1200 అట్లా అవుతుంది ఖర్చు అని చెప్పిండ్రు. 1000-1200 పెట్టి నేను ఆ పాత పొయ్యిని మంచిగా వేపియడం కంటే ఈ ఒక కొత్త పొయ్యి తీసుకుందాం అని చెప్పేసి ఈ ఒకటి నేను ఫ్లిప్కార్ట్ లో కైతాన్ వాళ్ళ స్టెయిన్లెస్ స్టీల్ ఎల్పిజి స్టవ్ 3 బర్నర్స్ ది ఆర్డర్ పెట్టిన అన్నమాట. సో ఇదైతే వచ్చింది, ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నా. ఆల్రెడీ వాళ్ళు మనకి డెలివరీ బాయ్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడే ఏమైనా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు ముందే ఓపెన్ చేసి చూపించిర్రు. అక్కడ చూపించేసిన తర్వాతనే మళ్ళీ తీసుకొచ్చినాము. ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ చేసిర్రు. సో ఇప్పుడు నేను కూడా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మీకు రివ్యూ ఇస్తున్నా. నాకు ఎందుకో ఇది కొంచెం మంచిగా అనిపించింది. గ్లాస్ అది ఉంటది కదా, గ్లాస్ టాప్ కంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ అయితేనే బాగుంటది అనిపించింది. కొంతమంది ద్వారా నేను తెలుసుకున్నది ఏంటి అంటే గ్లాస్ స్టవ్ వాడుతున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని కొంతమంది తెలుసుకుంటే వాళ్ళు ఏం చెప్పిండ్రంటే, ఓవర్ హీట్ అయింది అనుకోండి, సమ్మర్ సీజన్ లో మనకి ఎక్కువ హీట్ ఉంటది ఇంట్లో, మళ్ళీ ఓవర్ హీట్ అయినప్పుడు ఏమైతుందట అంటే అది ఇట్లా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయట. సో దానివల్ల నాకు ఎందుకో అది నచ్చలేదు, తీసుకోవాలని అనిపించలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకున్నా అంటే మళ్ళీ ఇది కొద్ది రోజులు నాకు లైఫ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోనైతే నేను తీసుకున్నాను అనమాట. అది అక్కడ మంచిగా కనిపిస్తుందా, మంచిగా కనిపించదా, అఫీషియల్ గా ఉంటుందా ఉండదా అనేది సెకండరీ. నాకు ఇది స్ట్రాంగ్ ఉన్నదా లేదా, మంచిగా వర్క్ అవుతుందా కాదా అనేదే నాకు ప్రైమరీ. అందుకనే ఇది తీసుకున్నా అన్నమాట. సో ఇగో చూసిరా, ఇది స్టెయిన్లెస్ స్టీల్ 3 బర్నర్స్ స్టవ్ అన్నమాట. ఇదొక బర్నర్, ఇదొక బర్నర్, ఇదొక బర్నర్. రెండు వచ్చేసి పెద్ద బర్నర్స్ వచ్చినాయి, ఇది ఒకటి చిన్న బర్నర్ వచ్చింది. చూసిరు కదా, వెయిట్ ఉన్నది మంచిగా, పొయ్యి ఎక్కువ. ఓపెన్ చేయక ఇప్పుడే, మస్తు వెయిట్ ఉన్నది. తీయు ఇది. ఇది ఇప్పుడు ఇది వచ్చి కూడా మనకి డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక 4 days 5 days అవుతుంది, 4 days అవుతుంది అనుకుంటున్నా. కాకపోతే దీన్ని ఇంకా మనకు ఇన్స్టాలేషన్ చేయడానికి ఇప్పుడు టైం కుదిరింది. సో ఇప్పుడైతే చేస్తున్నాము, ఓపెన్ చేస్తున్నా. ఇవి బర్నర్స్ అనేవి మనకు ట్రాన్స్పోర్టేషన్ లో ఊడిపోతాయి, ఇట్లా ఎక్కడైనా పడిపోతాయి అని చెప్పి, మిస్ అవుతాయి అని చెప్పేసి ఇట్లా ఇచ్చిండ్రు. మంచిగా ప్యాకింగ్ అయితే మంచిగా స్ట్రాంగ్ గా చేసి ఇచ్చేసిర్రు. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి, ఈ 3 బర్నర్స్ ది. స్టెయిన్లెస్ స్టీల్ కదా, మంచిగా ఉన్నది. చూపిస్తాను నేను ఒక్కొక్కటి మీకు. పూర్తి రివ్యూ అయితే ఇస్తున్నది నేను. మీరు కూడా ఎవరైనా మీ ఇంట్లో స్టవ్ ఖరాబ్ అయ్యి పిల్లలకి పొద్దున వంట చేయడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా నాలాంటి మదర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ స్టవ్ ని మీరు ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే దీనికి 3 బర్నర్స్ వచ్చినాయి కాబట్టి మనం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వంట చేసుకోవడానికి ఇంకా ఈజీ అవుతుంది అన్నమాట. ఒక దిక్కు అన్నం, ఒక దిక్కు కూర, ఒక దిక్కు పాలు, ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. టిఫిన్స్ లాంటివి ఫాస్ట్ గా చేసుకోవచ్చు అన్నమాట. అందుకే నేను ఈసారి 3 బర్నర్స్ ఉన్న స్టవ్ ని ఎంపిక చేసుకున్నా. ఎందుకు నాకు కొంచెం ఫాస్ట్ గా కావాలి పనులు అనిపించింది, అందుకే ఇది తీసుకున్నాను అనమాట. నేను 2 బర్నర్స్ ఉన్నప్పుడు మస్తు ఇబ్బంది అవుతుండే. ఖచ్చితంగా అన్నము కూర పాలు, ఇంత అన్నము కూర పాలు పెట్టేసరికి టైం అయిపోతుండే. లేదనంటే మేము ఎక్కువ పాలు చాయ్ ఎక్కువ తాగాం కాబట్టి అన్నం కూర వండడానికే మాకు సరిపోతుండే, అటొక స్టవ్ ఇటొక స్టవ్. ఎప్పుడైనా ఒక్కొక్కసారి నేను పొద్దున్నే టిఫిన్స్ చేసినప్పుడు ఇంకా అప్పుడైతే మామూలు ఆగమాగం ఉండకపోతుండే. టిఫిన్స్ చేయాలనుకున్న రోజు ఖచ్చితంగా రోజు నిద్ర లేవడానికంటే ఒక 1-2 గంటల ముందు నిద్ర లేచి చేస్తే గానీ అవుతుండే, లేకపోతే కాకపోతుండే. సో అందుకనే అలాంటి ప్రాబ్లం ఉండకూడదు. ఎట్ ఏ టైమ్ లోనే ఒక 2-3 రకాల కర్రీస్ చేయొచ్చు, 2-3 రకాల వంటకాలు చేయొచ్చు అనే కాన్సెప్ట్ తోని ఈ 3 బర్నర్స్ అయితే ఎంపిక చేసుకున్నాను అన్నమాట. సో ఇవి ఇట్లా ఇచ్చిర్రు. ఇది ఇట్లా వచ్చింది, ఇది బేస్ ఇట్లా పైన ఇది మంచిగా బేస్ మంచిగా వచ్చింది, స్ట్రాంగ్ ఉన్నది అన్నమాట. అంటే మనము పెద్ద పెద్ద గిన్నెలు పెడతాం కదా, ఒక 5 kgs
అట్లా ఉడికే పెట్టుకున్నా కూడా మనకి మంచిగా స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. లాస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు నా దగ్గర ఉన్న 2 బర్నర్ స్టవ్ అది కొంచెం పెద్ద గిన్నె పెట్టడం వల్ల ఇట్లా ఇవనేవి బెండ్ అయిపోయినాయి. సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఇవైతే స్ట్రాంగ్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా ఇచ్చింది అన్నమాట, స్ట్రాంగ్ ఉండడం కోసము. పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకున్నా కూడా ప్రాబ్లం కాకుండా ఉండాలని. ఇక ఇదైతే నార్మల్ గానే, అంటే ఇది కూడా స్ట్రాంగ్ ఉన్నది. సో నార్మల్ గా ఉండే స్టవ్ లోకి వచ్చినట్టే వచ్చింది. ఇవి రెండు అయితే పెద్దగా వచ్చేసినాయి. ఇక ఇప్పుడు చూసిరా ఇక్కడ ఇవి కింద దీనికి స్టాండ్స్ అన్నమాట. సో ఇవి పెట్టాలి. ఇక చూసిరా ఇగో ఇక్కడ మనకి వీటికి స్విచ్లు, ఇక్కడ ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ ఉన్నది అన్నమాట. ప్లగ్స్ ఇక్కడ ఇక్కడ ఒకసారి బ్యాగ్ చూపిస్తాను, నేను బ్యాగ్ లో చూపిస్తాను. ఇక చూడండి ఇట్లా వచ్చింది. 3 బర్నర్స్ వచ్చి ఫిట్టింగ్ అంతా మంచిగా వచ్చింది. దీన్ని చూసిరా ఇట్లా వచ్చింది. ఇగో మనకి ఇప్పుడు గ్యాస్ పైపు అనేది ఇగో ఇక్కడ ఇవ్వాలన్నమాట. కనెక్షన్ ఇక్కడ ఇవ్వాలి. స్టవ్ మనకు సిలిండర్ బుడ్డి నుండి కనెక్షన్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇవి అదేది ఇవైతే మనకి స్టాండ్స్ ఇచ్చిర్రు వాళ్ళు, ఇండివిజువల్గా ఇచ్చిర్రు. వాటిని మనమే సెట్ చేసుకోవాలి. ఏదిరా పడతలేదు, ఇది పడతలేదు. పడతలేదు, పెట్టు మంచిగా గట్టిగా పెట్టు. ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసిన కదా, వాడిన తర్వాత కూడా ఎట్లా పనిచేస్తుంది ఏంది అనేది పూర్తి రివ్యూ ఇస్తా మీకు. నా ఎక్స్పీరియన్స్ ని కూడా మీకు షేర్ చేస్తా ఖచ్చితంగా. మీరు ఎవరైనా ఈ కైతాన్ స్టెయిన్లెస్ స్టీల్ 3 బర్నర్ స్టవ్ కొనుక్కోవాలి అనుకుంటే, మీకు కావాలి ఈ ప్రోడక్ట్ అనుకుంటే, నేను ట్యాగ్ చేస్తా ప్రోడక్ట్ లింక్ లో, ఇంకా బయోలో కూడా లింక్ ఇస్తా. ఖచ్చితంగా ఒకసారి మీరు చూడండి, తీసుకోండి. మస్తు ఉన్నది, సూపర్ ఉన్నది. నాకైతే మస్తు నచ్చింది. ఫుల్ వెయిట్ ఉన్నది, మస్తు వెయిట్ ఉన్నది, స్ట్రాంగ్ ఉన్నది. చూద్దాము, ఇప్పుడైతే పెడదాము. మళ్ళీ హైట్ కూడా తక్కువ ఉన్నది. మనకి ఇక్కడ వండుకునేటప్పుడు మనకి ఈజీ ఉంటుంది అన్నమాట, హైట్ తక్కువ ఉండడం వల్ల. ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నది, హైట్ తక్కువ ఉన్నది, మంచిగా ఉన్నది. నేనైతే మీకు లింక్ ఇస్తా, ఖచ్చితంగా మీరు ఒకసారి చూసి తీసుకోండి. మొత్తానికి ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయ్యింది. నా చిరకాల కోరిక నెరవేరింది. ఇన్ని రోజులకి ఆ గ్యాస్ స్టవ్తోని చాలా ఇబ్బంది పడ్డాము. ఫైనల్లీ ఈ రోజుతో అయితే ఆ బాధ నుండి విముక్తి పొందుతున్నా నేను. ఓకేనా, బాగున్నది కదా, చిన్న ఉన్నది, మంచి హైట్ తక్కువ ఉన్నది, బాగున్నది. 3 బర్నర్స్ వచ్చినాయి, మంచి స్ట్రాంగ్ ఉన్నది. ఇంత పెద్ద గిన్నె అంటే ఒక 5 kgs వరకు వంట ఈజీగా చేసుకోవచ్చు అనిపిస్తుంది, అంత స్ట్రాంగ్ ఉన్నది. ఇంతకుముందు స్టవ్తో పోల్చుకుంటే డబుల్ త్రిబుల్ స్ట్రాంగ్ ఉన్నది. అది వెనుక సైడ్ వచ్చింది. ఓకేనా, సెట్ అయిందా? అన్నీ ఆనే ఉన్నాయి, బంద్ చేయి. కిందికి అటు నీ దిక్కు అనుకో. ఇప్పుడు ఆన్ చేయి, ఒకటి ఆన్ చేయి, ఏదో ఒకటి ఆ మిడిల్ ఆన్ చేయి. ప్రెస్ చేయాలి, తిరిగిపోతాయి అవి. ఓకే, వచ్చేసింది, ఆన్ అయింది. త్రీ బర్నర్స్ 3 వెలిగిపోతున్నాయి మంచిగా, 3 కూడా వెలుగుతున్నాయి. ఏం గ్యాస్ అయితే ఏం లీక్ అవుతలేదు కదా? చూడు ఒకసారి, లీక్ అవుతుందా? ఇక ఇట్లా ఈజీగా వంట చేసుకోవడానికి, కలుపుకోవడానికి అయితే ఈజీ ఉంటుంది. హైట్ తక్కువ ఉన్నది కాబట్టి మనకు మంచిగా అందులో ఉన్నవన్నీ పూర్తిగా కనిపిస్తాయి అన్నమాట. వేసేవి ఇట్లా మంచిగా ఉన్నది. స్టవ్ అయితే నాకు బాగా నచ్చింది.
మస్తు అఫీషియల్గా కనిపిస్తుంది, మంచి లుక్ కనిపిస్తుంది. మా కిచెన్కి మంచి కలర్ వచ్చేసింది దీనివల్ల. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూసిరు కదా, మంచిగా 3 బర్నర్స్.